హాయ్ ఫ్రెండ్స్, మనం ఒక చిన్న టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. పరీక్షల కాలం వచ్చేసింది. చాలామంది విద్యార్థులు తమ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో పరీక్షల కాలంలో విద్యార్థులు చాలా భయానికి గురవ్వడానికి రీజన్ ఏంటి? చాలామంది విద్యార్థులు ఎగ్జామ్స్ డేట్స్ దగ్గర పడే కొద్దీ చాలా భయపడుతుంటారు. అసలు ఎగ్జామ్ ఎలా రాస్తాము, ఎగ్జామ్లో మార్క్స్ ఏ విధంగా వస్తుంది, ఎగ్జామ్లో మనం అనుకున్నంత మార్క్స్ వస్తుందా రాదా అని చెప్పేసి చాలా తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా మా పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడుతుంటారా మంచి మార్క్స్ తోటి, లేక ఫెయిల్ అవుతారా అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతుంటారు. నిజానికి వీరిద్దరికీ ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ సమయంలో మన పిల్లలకు మనం కేవలం మన చదువు అనేది మార్కుల కోసమే కాదు, మనం ఒక నైపుణ్యం కోసం చదువుతున్నామని చెప్పేసి ఒక మనోధైర్యాన్ని నింపగలగాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు అసలు మార్క్స్ రాకపోతే నేను బతుకుతానా చచ్చిపోతానా అని చెప్పేసి భయపడుతుంటారు. అసలు నిజానికి ఫెయిల్ అయిపోతే మా తల్లిదండ్రులు ఏ విధంగా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు, మమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారని చెప్పేసి భయపడుతుంటారు. అటువంటి భయం ఏం అవసరం లేదు. తల్లిదండ్రులు పిల్లలకు మనోధైర్యాన్ని ఇవ్వాలి. చాలా మంచి మోటివేటెడ్గా ఈ సమయంలో ఉండాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు తమకు రావాల్సిన మార్క్స్ రాలేదని చెప్పేసి సూసైడ్ చేసుకోవడము, ఎగ్జామ్స్ బాగా రాయలేదని చెప్పేసి మనము ఒత్తిడికి లోనవ్వడము జరుగుతుంటాయి. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి తెలుసుకుందాం. మనం అబ్రహం లింకన్ గారి గురించి తెలుసుకుందాం. అబ్రహం లింకన్ గారు 1831 నుంచి దాదాపు 1862, అంటే దాదాపు ఒక 29-30 సంవత్సరాల వరకు అబ్రహం లింకన్ గారు అమెరికా అధ్యక్షుడు అవ్వడం కోసం చాలా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ప్రతిసారి ఓడిపోవడం ఇదే జరుగుతూ ఉన్నది. సో అదే టైంలో తన చిన్ననాటి తనంలో తన తల్లి గారు మరణించడము, నెక్స్ట్ తన తండ్రి గారు ఇతనికి చదువు పట్ల ఆసక్తి ఉన్న చదివిపోవడం వల్ల తను తండ్రి గారి నుంచి దూరంగా రావడం జరిగింది. సో ఇలా వ్యక్తిగతంగా కానీ, తన తల్లి లేని లోటు కానీ, ఈ విధంగా చాలా సమస్యలు క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఇదే ప్రకారం ఉన్నా కూడా తన పొలిటికల్ కెరియర్ని మాత్రం ఎటువంటి గివప్ ఇవ్వకుండా తను రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరుగుతూనే ఉన్నది. తనకున్న నాలెడ్జ్ తోటి, తనకున్న నైపుణ్యంతో చాలా గొప్పగా మాట్లాడి జనాలను బాగా ఆకట్టుకోగలిగిండు, కానీ ఓట్లు మాత్రం రాలేకపోయినాయి. ఇలా ప్రతిసారి ఓడిపోవడం జరిగింది. లాస్ట్కు పట్టు వదలని విక్రమార్కుడిలాగా చాలా కష్టపడి అమెరికా 16వ అధ్యక్షుడిగా తను నిలవడం జరిగింది. సో మనం కూడా అంతే. ఒకసారి ఫెయిల్ అయినా పర్వాలేదు, మనం ఏదో ఫెయిల్ అయినాం, జీవితమే పోయింది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నాం, కానీ జీవితంలో ఫెయిల్ అవ్వకుండా చూసుకోవాలి. మన విఫలం అనేది, మన ఓటమి అనేది ఒక గెలుపునకు పునాదిగా అని చెప్పేసి అనుకోవాలి. అదే అబ్రహం లింకన్ గారు అలాంటి సిచ్యువేషన్స్లో తను ఓడిపోవడం జరుగుతుంది ప్రతిసారి అని చెప్పేసి వదిలేస్తే తను అమెరికా అధ్యక్షుడు అవ్వగలుగుతాడా అని చెప్పేసి ఆలోచించుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్క జీవితం మనకు ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. మనం ఫెయిల్ అవ్వడం పక్కన పెడితే, మనం మార్కుల కోసం చదవడం పక్కన పెడితే, మనం స్కిల్స్ ఎంత డెవలప్ చేసుకోగలుగుతున్నాం, మనం ఉత్తమ పౌరుడిగా ఉండాలని అనుకోవాలి. అంతేకాని మన ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పేసి భయపడకూడదు. అబ్రహం లింకన్ గారు తను వ్యక్తిగత విషయంలో తను లవ్ చేసిన అమ్మాయి అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. చిన్ననాటితనంలో తన తల్లి చనిపోవడం జరిగింది. తండ్రికి చదువు ఇష్టం లేక, ఇతనికి చదివిపోవడం ఇష్టం లేక చదువుకు దూరంగా పెట్టాడు. సో అలాంటి సిచ్యువేషన్లో అబ్రహం లింకన్ గారు తను తండ్రిని వదిలేసి చదువు పట్ల తనకున్న అవగాహన, చదువు పట్ల తనకున్న ప్రేమతోటి తను బాగా కష్టపడి లాని కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడి నుండి తన అదే భాగంలోనే తన కెరియర్లో పొలిటికల్ ప్రయాణం కూడా కొనసాగించడం జరిగింది. సో తను నెక్స్ట్ టైం మళ్ళా ఇంకో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన నిశ్చితార్థం అయినా కూడా మధ్యలో రద్దవడం జరిగింది. సో తర్వాత మళ్ళా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని తర్వాత 4 పిల్లలు పుట్టడం జరిగింది. ఆ 4 పిల్లల్లో 3కి 3 రకాల వ్యాధులతో చనిపోవడం జరిగింది. ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని చదివించడం కోసము
తను స్కూల్లో పెట్టాడు. అప్పుడు తను ఉపాధ్యాయుడికి ఒక లేఖ రాశాడు. విద్యార్థులకు మార్కుల పట్ల అవగాహన అనేది కాకుండా జీవితంలో ఉత్తమ పౌరుడిగా ఎలా ఉండాలని చెప్పేసి తను ఒక లేఖ ఉపాధ్యాయుడికి రాయడం జరిగింది. ఆ లేఖలో తను ఈ విధంగా రాయడం జరిగింది. మార్కుల కోసమే కాదు, ప్రథమ పౌరుడిగా ఎలా ఉండాలి, విద్యార్థుడికి జీవితం పట్ల ఎలా అవగాహన ఉండాలని చెప్పేసి తను దాంట్లో రాయడం జరిగింది. ఉదాహరణకు అబ్రహం లింకన్ గారు తనకు 6 గంటల సమయం ఇచ్చి 4 చెట్లు నరకమంటే తను ఒకటే అనేవాడంట, నాకు 6 గంటల సమయం ఇచ్చారు, 4 చెట్లను నరకమన్నారు. ఆ 6 గంటల సమయంలో 4 గంటలు కేవలం నేను గొడ్డలిని సానబెట్టడానికి ఉపయోగించుకుంటాను ఆ 4 గంటలు అని చెప్పేసి అంటూ ఉంటాడంట. అంటే ఇక్కడ చూడండి తనకెంత కాన్ఫిడెంట్ ఉంటుంది చూడండి. 4 గంటలు గొడ్డలిని పదును పెట్టడానికి ఉపయోగించుకుంటా అంటే మనము ఫలితం మీద ఆశించకుండా నైపుణ్యం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలనేది అబ్రహం లింకన్ గారి యొక్క టార్గెట్. అర్థమైందా ఇక్కడ? సో మనం విద్యార్థులము చాలామంది మార్క్స్ కోసము తాపత్రయపడుతుంటాం. ఇన్ని మార్క్స్ రావాలి, అన్ని మార్క్స్ రావాలని చెప్పేసి అంటుంటాం. కానీ అసలు మనకు స్కిల్స్ ఎంతవరకు డెవలప్ అయింది, స్కిల్స్ మనం పెంచుకుంటే జీవితం పట్ల మనం ఇంకా ఎంతవరకు ఎదగగలుగుతాం అనేది తను ఆ ఉపాధ్యాయుడికి రాసిన లేఖలో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్లలో మార్క్స్ కోసమే కాకుండా మనము జీవితం పట్ల అవగాహన, మన స్కిల్స్ డెవలప్మెంటు ఇవన్నీ ఆలోచించుకొని ఒక ప్రణాళికతో ఎగ్జామ్స్ని మనము ఒక ప్లాన్ తోటి ప్రిపేర్ చేసుకొని ముందుకెళ్తే మనకు ఎటువంటి టెన్షన్ అనేది ఉండదు. ఎగ్జామ్స్ ఎలా రాస్తాము, పేపర్ ఎలా వస్తుంది అనే టెన్షన్స్ అనేది మనకు ఉండదు. సో మనకు కరెక్ట్ ప్లాన్ ఉండి నైపుణ్యం ఉండి ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి మన అబ్రహం లింకన్ గారు ఈ సందర్భంగా మనకు ఎగ్జామ్స్ పరంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్క విద్యార్థులు ఇదే విధంగా ఓటమిని మనము గెలుపుకు పునాదిగా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి తప్ప ఏదో ఓటమి వచ్చింది ఫెయిల్ అయిపోయినా అని చెప్పేసి బాధపడడం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మార్క్స్ రాలేదు అలా ఇలా అని చెప్పేసి వాళ్ళకు ఒత్తిడికి లోన్ చేయకుండా ఉండడం మన ఉద్దేశం.